రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1లో. నేను మీ ఆర్జే యోగితాని. ముందు చూపు అనేది చాలా అవసరం జీవితంలో. ఎందుకు అంటే ఈ రోజు గడిచిపోయింది కదా అని ఆలోచించేవారు చాలా ఎక్కువ మంది ఉంటారు. కానీ వచ్చే 5 ఏళ్ల తర్వాత ఏమవుతుంది, వచ్చే 5 ఏళ్ల వరకు మన లైఫ్ సెక్యూర్గా ఉందా లేదా అని ఆలోచించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. వచ్చే నెల గడిచిపోతే చాలు అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో దీనికి సంబంధించి ముందు చూపు అనేది ఎంత అవసరమో మనం తెలుసుకుందాం ఈ చిన్న పిట్ట కథ ద్వారా. అనగనగా ఒక ఫారెస్ట్ లో ఒక యాంట్ ఉంది. అది చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ యాంట్ ని చూసి ఒక నక్క నవ్విందంట. అదేంటి చీమా, ఎప్పుడు చూసినా నువ్వు ఫుడ్ని మోస్తూనే ఉంటావు, కష్టపడి ఎక్కడికో తీసుకెళ్లి పెట్టుకుంటూ ఉంటావు, ఏ దొరికిన ఫుడ్ని అక్కడికక్కడ తినేయచ్చు కదా అని అడిగిందంట నక్క. వెంటనే ఆ చీమ చెప్పిందంట, లేదు, నాకు ఇప్పుడు కొంచెం ఆకలి ఓర్చుకొని ఆ ఫుడ్ని తీసుకెళ్లి దాచుకుంటే అసలు ఫుడ్డే దొరకని టైంలో ఈ ఫుడ్ నాకు పని చేస్తుంది కదా అని అడిగిందంట. వెంటనే ఆ ఫాక్స్, ఇంతున్నావు, నీకు తెలివితేటలు అని అనుకుంటున్నావా, ఉండు నా తెలివితేటలు చూపిస్తాను అని చెప్పి ఆ ఫాక్స్ అడిగిందంట. అవును, ఇప్పుడు నువ్వు ఈ ఫుడ్ మోసుకొని వెళ్ళేసరికి నువ్వు ఆకలి మీద ఉంటావు, నువ్వు చచ్చిపోతే మధ్యలో అని అడిగిందంట. మరీ అంత తినకుండా ఏమీ ఉండను, కాస్త తింటాను, మిగతా కడుపు ఖాళీగా ఉంచుకుంటాను, అది అరిగే వరకు ఫుడ్ని తీసుకెళ్లి నా ఇంటిలో దాచుకుంటాను, మళ్ళీ కొంచెం తింటాను, దానికి 2 3 ఫుడ్ని మోసుకొని నేను మళ్ళీ నా ఇంట్లో పెట్టుకుంటాను అని అన్నది. అంటే ఆ ఫాక్స్కి ఏమన్నాలో తెలియక షాక్ అయిపోయి అలానే కూర్చుని పోయింది. ఆ చీమ దాని పని అది చేసుకుంటుంది. వర్షాకాలం వచ్చింది. బయటికి వస్తే చీమలు ఎక్కడో దగ్గర స్టక్ అయి చచ్చిపోతాయి. ఆ ఫాక్స్ కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఒక గుహలోని కూర్చొని ఉన్నది. ఆ గుహ దగ్గరికి ఆ చీమ వచ్చింది. ఏంటి ఫాక్స్, బానే ఉన్నావా అంటే, ఆ బానే ఉన్నాను అని చాలా పొగరుగా సమాధానం చెప్పింది. వారం తర్వాత వచ్చేసరికి అదే ఫాక్స్ కింద పడి ఉన్నది. ఆకలితో కడుపు కాలిపోతూ కనబడింది. చీమ అడిగింది, ఏమైంది ఫాక్స్ ఇలా ఉన్నావు అని అడిగితే, నాకు ఆహారం దొరకట్లేదు, వర్షం పడుతూనే ఉన్నది, ఆకలికి తట్టుకోలేకపోతున్నాను అని చాలా మొరపెట్టుకున్నదంట. అప్పుడు ఆ చీమ దాని దగ్గర ఉన్న ఫుడ్ కొంచెం కొంచెంగా తీసుకొచ్చి ఆ ఫాక్స్కి ఇచ్చిందంట. థ్యాంక్ యూ చీమ అని ఆ ఫాక్స్ అనగానే చీమ ఒకటే ఒక మాట చెప్పిందంట, అన్ని రోజులు మన రోజులు కావు, కానీ కష్టమైన రోజుల కోసం మనం జాగ్రత్త పడాలి, ఫుడ్ అనేది జాగ్రత్తగా దాచుకొని ఉండాలి అని చెప్తే సరే అని వచ్చే టైం నుంచి ఆ ఫాక్స్ అదే పాటించింది. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అని అంటే, లివ్ లైఫ్ లైక్ దెర్ ఇస్ నో టుమారో, డెఫినెట్లీ, బట్ అలా అని మరి ఈ రోజు గడిచిపోతుందా అన్నట్టు కాకుండా ఫ్యూచర్ని కూడా సెక్యూర్ చేసుకోవాలి. చాలా చక్కనైన స్టోరీ విన్నారు కదా. ఇలాంటి అమేజింగ్ పిట్ట కథలు వినడానికి కీప్ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. రేడియో సిటీ పాడ్కాస్ట్.